హలో నమస్తే. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. నేను మీ లక్ష్మీ చౌదరిని. బృందావనం పార్ట్ 91తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. వాటి వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. వెళ్ళని పాప వాళ్ళ బాస్ పంపించిన ముగ్గురు ఎక్కడున్నారు అని ఆలోచిస్తూ శివు కూడా కనిపించకపోవడంతో మా గురించి ఏమైనా తెలిసిందా అని అనుమానం వస్తుంది. అనుమానం రావడం ఆలస్యం. శివ్ కోసం ఫంక్షన్ హాల్ మొత్తం వెతకడం స్టార్ట్ చేసింది. దూరంగా ఎవరో నలుగురు వ్యక్తులతో చిన్న స్మైల్తో శివ్ మాట్లాడడం చూసి అనవసరంగా ఎక్కువ ఊహించుకున్నాను. అసలు మా మీద అనుమానం ఎలా వస్తుంది? నేను రమేష్ కూతురిగా తెలుసు, ఇంకా వచ్చేవాళ్ళు ఎలా తెలుస్తారు అని అనుకొని ఎలా అయినా శివ్తో మాట్లాడాలని శివ్ ఉన్నవైపు వెళ్ళడం స్టార్ట్ చేసింది. అది గమనించిన ఆయు ఆషి పరుగున అటు వస్తారు. శివ్ వాళ్ళతో మాట్లాడి ఐషి వాళ్ళ వైపు వస్తూ ఉండడంతో విలని పాప మెదడులో ఒక చిన్న ఆలోచన వస్తుంది. వెంటనే అది అమలుపరచడానికి శివ్ వస్తున్న వైపే ఎదురు వెళ్తుంది. దూరంగా ఉన్న రమేష్ గారు విలని పాప శివుకి ఎదురు వెళ్ళడం చూసి పతిచేతన్ ఎంత చెప్పినా తను వినట్లేదు. శివు చూడకముందే తీసుకొని వెళ్ళిపోదాం అని ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంటే, అంకుల్ మీరెంత ఫాస్ట్గా వెళ్ళినా తన దగ్గరికి చేరలేరు. పైగా మీరంత ఫాస్ట్గా వెళ్ళడం చూస్తే జనాలందరి దృష్టి అటువైపే ఉంటుంది. అయినా మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? మీ అమ్మాయికి కూడా శివ్ వ్యక్తిత్వం ఏంటనేది ఒకసారి తెలియాలండి. వెళ్తుందిగా ఎదురు, వెళ్ళనివ్వండి. ఒకసారి అనుభవపూర్వకంగా తెలిస్తే గాని బుద్ధి రాదు. టెన్షన్ పడకుండా ఏం జరుగుతుందనేది చూస్తూ ఉండండి అని చెబుతాడు చేతన్. మై కిరణ్, రాజ్, శ్రావణి వీళ్ళందరూ అటువైపే చూస్తూ ఉంటారు. ఐషు పాప మాత్రం శ్రీ దగ్గర కూర్చొని ఇటువైపు చూడలేదు. ఆయు ఆషి పరుగున వస్తుంటే శివ్ సైగ చేస్తాడు అక్కడే ఆగిపోండి అని. దానితో ఇద్దరు అక్కడే ఆగిపోయి చూస్తూ ఉంటారు. విలని పాప ఒక బీభత్సమైన ఐడియా వేస్తుంది. శివ్ దగ్గరికి వచ్చేసరికి స్లిప్ అయి పడిపోతున్నట్లుగా శివ్ మీద పడిపోవాలని, అప్పుడు శివ్ తనని పడకుండా పట్టుకుంటాడని. ఇప్పటి వరకు భార్యని తప్ప ఎవరిని ముట్టుకోడన్న టాక్ ఇప్పుడు ఇంతమందిలో నన్ను పట్టుకుంటే చాలు పోతుంది. అదే నేను సాధించిన మొదటి విజయం అనుకొని చాలా ఆనందంగా ముందుకు అడుగులేస్తూ ఉంటుంది. ఈ హాట్ లేడీకి అసలు బుర్ర పనిచేయడం లేదు. ఎదురుగా వస్తుంది సింహం అని అర్థం కాక పిచ్చ కలలు పోతుంది. నాకెందుకో ఒక్క బోర్లా పడుతుందని సిక్స్త్ సెన్స్ చెప్తుంది బ్రో అంటాడు మైక్. శివ్ దగ్గరికి తను వెళ్ళేసరికి మైక్ కౌంట్ డౌన్ చేయడం మొదలు పెడతాడు. శివ్కి చేరువలోకి రాగానే తన శాండిల్ స్లిప్ అయినట్టుగా నటించి పడిపోతున్నట్టుగా శివ్ మీదకి పడిపోతుండగా శివ్ వెంటనే పక్కకి తప్పుకుంటాడు. అలా పక్కకు తప్పుకుంటాడని ఊహించిన విలని పాప బ్యాలెన్స్ చేసుకోలేక శివ్ వెనుక డ్రింక్ గ్లాసులు పట్టుకొస్తున్న ఒక సర్వర్ మీద పడిపోతుంది. ఆ సర్వర్కి అసలే అమ్మాయిలు పిచ్చి ఉన్నవాడు. ఆ అమ్మాయి మీద పడగానే గ్లాస్ ట్రే వదిలేసి దొరికిన అవకాశాన్ని వాడుకుంటూ విలని పాప చుట్టూ చేతులు వేస్తాడు. ఇద్దరు కింద పడతారు. డ్రింక్ గ్లాసులో ఉన్న డ్రింక్ మొత్తం అతని మీద పడినప్పుడు పాప చీర మీద పడుతుంది. సర్వర్ కింద పడితే అతని మీద ఈ పాప పడిపోతుంది. వాడు దొరికిందే ఛాన్స్ అన్నట్టు చుట్టూ చేతులు వేసి అదుముకుంటాడు. శివ్ చిన్నగా నవ్వుకుంటూ తనకసలు దాంతో సంబంధం లేనట్టుగా ముందుకొచ్చి ఆయు ఆశిని తీసుకొని అక్కడి నుంచి ఐషు దగ్గరికి వచ్చేస్తాడు. చూశారు కదా అంకుల్, అది శివ్ అంటే. ఏది గమనించినట్టే ఉంటాడు, అన్నీ గమనిస్తాడు. మీ అమ్మాయి వేసే వేషం ముందే గమనించాడు. కరెక్ట్గా పక్కకి తప్పుకున్నాడు. మీరు నేను అయితే ఏమనుకుంటాం? అలా ఒక ఆడపిల్ల పడిపోతే అయ్యో ఆడపిల్ల పడింది లేపుదాం చేయిచ్చి అనుకుంటాం. ఎందుకంటే మనకు అమ్మాయిల ఇంటెన్షన్ తెలియదు కాబట్టి. శివ్ చూసారా, అసలు అక్కడ ఏమీ జరగనట్టు ఎంత కూల్గా వచ్చేసాడో. అదే అతని క్యారెక్టర్. అదే ఒక అమ్మాయి నిజంగా బాగోక పడిపోయింది అనుకోండి, దగ్గరుండి హాస్పిటల్కి కూడా తీసుకెళ్తాడు. లేదా ఒక అమ్మాయి ఏదైనా తగిలి అనుకోకుండా పడింది అనుకోండి, తను పట్టుకోకపోయినా సెక్యూరిటీని పిలిచి హెల్ప్ చేయమని చెప్తాడు. కానీ మీ అమ్మాయి ఇంటెన్షన్ తెలుసు కాబట్టి అసలు సంబంధం లేనట్టు వచ్చేసాడు. పదండి
పట్టమే అమ్మాయిని లేపి తీసుకెళ్ళాలి కదా మనం అని చేతన్ ముందుకి కదులుతాడు. అక్కడ విలని పాప లేచి, యు ఇడియట్! నా మీద డ్రింక్ పోస్తావా? నన్ను పట్టుకుంటావా? నన్ను పడేస్తావా? అని అర్థం లేకుండా ఆ సర్వర్ మీద ఎగురుతుంది. హలో మేడం, పడింది మీరు. నా మానాన నేను వెళ్తుంటే ఏదో ఆలోచించుకుంటూ వచ్చి నా మీద పడిందే కాకుండా తిరిగి నా మీద నిందలు వేస్తున్నారా? అంటూ సర్వర్ తిరిగి అడుగుతాడు. రాస్కెల్, ఆఫ్టర్ ఆల్ సర్వర్వి నువ్వు నాకు చెప్తున్నావా అని సర్వర్ మీద చెయ్యెత్తబోతుంది వెలని పాప. ఆ చేయిని గాలిలోనే ఆపేస్తాడు మైక్. హూ ఆర్ యూ అంటూ మైక్ని కోపంగా అడుగుతుంది. కొంచెం తగ్గు పాప, తగ్గు. అతని తప్పేముంది? అతని మీద చెయ్యెత్తుతున్నావు. అతను తన డ్యూటీ చేసుకుంటున్నాడు అంతే తప్ప ఎవరిని మోసం చేయడం లేదు, తప్పుడు పనులు చేయడం లేదు కొందరిలాగా అని ఒత్తి పలుకుతూ విలని పాపని సూటిగా చూస్తూ అంటాడు మైక్. చాలామంది గెస్టులు వెళ్ళిపోవడంతో పైగా వీళ్ళు కొద్ది దూరంగా ఉండడంతో అంతగా ఎవరు పట్టించుకోలేదు వీళ్ళని. చూడు హాట్ లేడీ, తప్పు నీదే ఉంది. మేమందరం చూస్తూనే ఉన్నాం. నువ్వే ఫస్ట్ పడ్డావు. ఇంకా నువ్వు అతనికే థ్యాంక్స్ చెప్పుకోవాలి. బోర్ల పడితే నీ మూతి ముక్కు ఏకమైపోయేవి. అలా అవ్వకుండా అతని మీద పడ్డావు. కాబట్టి నడుము గట్రా ఏమీ విరగకుండా ఇప్పుడు సేఫ్గా నుంచున్నావు. ఆఫ్టర్ ఆల్ సర్వర్ అన్నావు, అది చాలా తప్పు. నీకు మీ నాన్న సంపాదించి ఇచ్చినట్టు తనకి వాళ్ళ నాన్న ఇవ్వలే. అందుకే కష్టపడి పని చేసుకుంటున్నాడు. అడ్డదారి తొక్కి సంపాదించడం లేదు. తనది కాని దానికి ఆశపడడం లేదు. నువ్వెళ్ళు అని సర్వర్కి చెప్పి, మనం తప్పులు చేసి అవి పక్క వాళ్ళ మీదకి తోయడం చాలా తప్పు మిస్. ఇది రావు గారి కుటుంబం చేస్తున్న ఫంక్షన్. ఇక్కడ చిన్న పెద్ద అందరినీ గౌరవిస్తారు. తప్పు చేస్తే ఎవ్వరిని వదిలిపెట్టరు. ఎవ్వరిని. అర్థమైందా మిస్? ఇక్కడ తప్పు నీదుంది. అనవసరమైన రాద్ధాంతం చేయకుండా కామ్గా వెళ్ళండి అని చెప్పి, మా అమెరికా వాళ్ళే నయం. చీరలు పద్ధతిగా కడుతున్నారు. కొంతమందికి చీరలు కట్టుకోవడం కూడా రావట్లేదు. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. బోల్తా పడిందిలే బుల్బుల్ పిట్ట అని హమ్ చేస్తూ అక్కడి నుంచి నవ్వుకుంటూ వచ్చేస్తాడు ముందుకి. అసలే వాళ్ళ ముగ్గురు ఏమయ్యారో అన్న ఆలోచనకి ఒక పక్క పిచ్చెక్కుతుంటే, ఇప్పుడు జరిగిన అవమానానికి ఇంకా పిచ్చెక్కిపోతుంది విలని పాప. అక్కడికి వచ్చిన రమేష్ గారు చేతన్ని చూసి, చూసారా డాడ్, వాడెవడో ఎలా మాట్లాడాడా? ఆఫ్టర్ ఆల్ సర్వర్ని వెనకేసుకొచ్చి నన్ను ఇన్సల్ట్ చేశాడు. వెళ్ళి అడగండి డాడీ అని వాళ్ళ నాన్న ముందు బాధపడుతున్నట్టుగా నటించేస్తుంది. విలని పాప చీరకట్టుడు వరస్ట్గా ఉందంటే ఇప్పుడు తడవడంతో ఇంకా దారుణంగా ఉంది. రమేష్ గారు ఇబ్బందిగా ముందుకు వెళ్ళిపోతారు అక్కడ ఉండలేక. నీకిప్పుడు నీ నటన చూసి నంది అవార్డులు ఎవరు ఇవ్వడం లేదు కానీ చేసిన హంగామా చాలు, పద అంటాడు చేతన్. వాట్ డు యు మీన్ అంటుంది. నువ్వేం చేయబోయావో మొత్తం మేము అక్కడి నుంచి చూసాం. ఎవరిది తప్పు కూడా చూసాం. ఇప్పుడు నువ్వెంత నటించేసినా ఇక్కడ ఎవ్వరూ నిన్ను నమ్మడానికి సిద్ధంగా లేరు కానీ పద పద. చూడ్డానికి చిరాగ్గా ఉంది అని తన కోటు తీసిచ్చి, ఇది వేసుకోండ్రా అని చెప్పి ముందుకు వెళ్ళిపోతాడు చేతన్. ఎవడికి కావాలి నీ కోటు అని విసిరేస్తుంది ఆ కోటుని. కన్న తండ్రికి కూడా నీ ముందు నుంచోడానికి ఇబ్బందిగా ఉంది. ఒకసారి చూసుకొని అవతారాన్ని నువ్వు. అలాగే రావడం నీకు ఇష్టమైతే ఫ్రీ షో ఇచ్చుకొనిరా, మాకేం పోయింది అని చేతన్ కూడా ముందుకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ ముగ్గురు ఏమయ్యారో కనుక్కోవాలి అర్జెంటుగా అని తన అవతారాన్ని ఒకసారి చూసుకొని తప్పక మళ్ళీ కింద పడిన కోటు తీసుకొని ఆ కోటు వేసుకొని ఫోన్లో మెసేజ్ చేస్తూ వెళ్ళిపోతుంది. వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారు తెలియక ఆ ఎక్స్ కూడా కంగారు పడుతూ ఉంటాడు. ఒకవేళ ఆ శివ్ ఏదైనా చేశాడా? ఏమయ్యారు వాళ్ళు? ఫోన్ కూడా అవడం లేదు అని ఆలోచనలో పడిపోయాడు. శివ్ వచ్చి పక్కన కూర్చోగానే, ఎక్కడికి సార్ వెళ్ళిపోయారు ఎంతసేపు? ఎవరికి మూడింది? ఏం చేశారు అని అడుగుతుంది ఐషు. నేనెక్కడికి వెళ్ళాను? అటువైపు ఉన్న గెస్టుల్ని పలకరించొచ్చాను. నేను నీ భార్యను కన్నా. కాదని ఎవరన్నారు ఇప్పుడు? నువ్వేం చేసొచ్చావు అంచనా వేయగలను నేను అని అంటుంది ఐషు. ఏం చేసొచ్చానంటావు? ఎవరినో ఎక్కడికో పార్సిల్ చేయడమో, కోటింగ్ ఇవ్వడమో, లేక నీ డెన్కి పంపించడమో చేసొచ్చావు. కరెక్టే కదా నేను చెప్పింది? శివ్ చిన్నగా నవ్వూరుకుంటాడు. ఎస్, నేను చెప్పింది
కరెక్టే అన్నమాట అని అంటుంది ఐషు. గెస్టులు చాలా వరకు వెళ్ళిపోవడంతో అమృతకి కూడా తను డిజైన్ చేసిన గాగ్రా ఇవ్వడానికి స్నేహ పైకి వెళ్తుంది. ఇప్పుడది మార్చుకోవాలా అని అమృత దీనంగా పెడుతుంది ఫేస్. ఐషు కూడా వెళ్ళి పద మార్చుకుందు అందరం కలిసి ఫోటోషూట్ చేయిద్దాం అంటుంది. అమృత ఇంకా ఐషు వాళ్ళతో వెళుతుంది డ్రెస్ మార్చుకోవడానికి. కాసేపటికి రెడీ అయి రాగానే ఆడవాళ్ళందరూ వాళ్ళ డ్రెస్సులతో కొద్దిగా ఫోటోషూట్ అంతా చేయించుకొని విజయ గారు కేక వేయడంతో అందరూ డిన్నర్కి వెళ్తారు. గెస్ట్లు అందరూ వెళ్ళిపోతారు. ఆ టైంకి ఇంకా ఓన్లీ బంధువులు మాత్రమే ఉన్నారు అక్కడ. అందరూ వాళ్ళకి కావలసిన వాళ్ళే. కొంచెం దూరం బంధువులు కూడా రిసెప్షన్ అయిపోగానే త్వరగా తినేసి వెళ్ళిపోతారు. డిన్నర్ తింటూ ఉండగానే ఫాస్ట్గా కానివ్వండి, నెక్స్ట్ మన కల్చరల్ ప్రోగ్రామ్ మొదలు పెడదాం అని అంటాడు మైక్. ఇప్పుడు 11 అవుతుందిరా, ఇప్పుడేం కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇంటికి వెళ్ళరా అని అడుగుతాడు శివ్. రేపు ఈ టైంకి నేను అమెరికా వెళ్ళే ఫ్లైట్లో ఉంటాను. ఈ ఒక్కరోజైనా మీ అందరితో ఉండేది, నాతో ఎంజాయ్ చేయండి అందరూ. మళ్ళీ ఇప్పుడు అప్పుడే వచ్చే పని కూడా లేదు నాకు. సో ఈ రోజంతా నా కోసం మీరు మీ నిద్రలు త్యాగాలు చేయాలి, ఎంజాయ్ చేయాలి మనందరం అని అంటాడు మైక్. అందరూ ఓకే అనడంతో మైక్ సంతోషంగా లెట్స్ సెలబ్రేట్ అంటాడు. అందరూ డిన్నర్ అయిపోవడంతో మళ్ళీ స్టేజ్ దగ్గరికి వచ్చేస్తారు. ఫస్ట్ కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వేస్తే బాగుంటుంది కదా డ్యాన్స్ అంటాడు మైక్. శారద దివ్య మాత్రం సైలెంట్గా కూర్చుంటారు ఒక పక్కన. వచ్చిన దగ్గర నుంచి ఇద్దరు అలాగే ఉంటారు. మైక్ వాళ్ళందరూ ఏం చేయాలి ఎలా చేయాలని డిస్కషన్లో ఉండగా ఒక్కరే కూర్చున్న రవి గారి దగ్గరికి ఐషు వెళ్తుంది. ఏంటి బాబాయ్ ఒక్కరే కూర్చున్నారు అని అడుగుతుంది ఐషు. ఏం లేదమ్మా అంటారు రవి. ఏం ఆలోచిస్తున్నారు? నేను ఇందాకటి నుంచి గమనిస్తున్నాను. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. దివ్య గురించేనా? మీకు తెలియందేముందమ్మా, ఆల్రెడీ నీకు ఇంతకు ముందే చెప్పానుగా. తన ప్రవర్తన, అమృత గురించి ఇంక నాకు దిగులు లేదు. ఇక దివ్య గురించే దిగులు. మీ పిన్ని గురించి అంటావా? నాకు ఏ దిగులు లేదు. ఆవిడ ఎలా ఉన్నా జరిగిపోతుంది. కానీ దివ్య అలా కాదు కదా. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, వరుణ్ మీద చూపులు మాత్రం తిప్పడం లేదు. బాబాయ్, ఏ మనిషికైనా ఆశ అనేది ఉంటుంది. కొంతమంది అది మనకు అందదులే అని మొదటే దాన్ని పక్కన పెట్టేస్తారు. కొంతమంది ఎలా అయినా దాన్ని దక్కించుకోవాలని పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరికొంతమంది దివ్యలాగా జరగదని తెలిసినా నేత్రానందం పొందుతూ ఉంటారు. ఇలా మీరు దివ్యతో ప్రేమగా ఉండడం మొదలు పెట్టండి బాబాయ్. ఇప్పుడిప్పుడే దివ్యలో కొద్దిగా ఆలోచన వచ్చింది. ఈ టైంలో ఇక మీరే దగ్గరవ్వాలి. నాకు తనంటే ఏమన్నా కోపమా అమ్మ? అమృత ఎంతో తను నాకు అంతే. తనే నా ఉనికంటే ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తుంది. నాతో మాట్లాడడమే ఇష్టం లేనట్టుగా నన్ను చూసి వెళ్ళిపోద్ది. ఇంక నేనేం చేయగలను? మీరు కొద్దిగా గట్టిగా నిలబడండి బాబాయ్. నెమ్మదిగా చెప్తే వినలేని వాళ్ళకి ఒక దెబ్బ వేసైనా చెప్పొచ్చు. దివ్య నెమ్మదిగా చెప్తే వినే స్టేజ్ నుంచి దాటిపోయింది. తనకిప్పుడు అన్నీ తెలుసు, కానీ వినడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. చిన్నప్పటి నుంచి అహంతో పెరిగింది కదా, అది అంత తొందరగా పోదు. ముందు పిన్ని దివ్య దగ్గర నోరెత్తకుండా పిన్నికి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వండి. ఇంకా దివ్య విషయంలో కూడా స్ట్రిక్ట్గా ఉంటూ ప్రేమ చూపించండి. ముందు కొద్దిగా తను అసహనంగా ఉండొచ్చు, కానీ తనలో మార్పు స్టార్ట్ అయ్యే కొద్దీ మీ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. నేను చెప్పినట్లు చేయండి బాబాయ్ అని ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్తుంది ఐషు. దివ్య అలా ఉంటున్నా మీకు అసలు కోపం రావట్లేదా ఐషు అడుగుతారు రవి. తను మాత్రం పరాయిదా బాబాయ్? అమృత చెల్లెలే కదా. అందరూ ఒకలాగే ఉండాలని రూల్ లేదు కదా. తనలో మార్పు రావాలనే మేము కోరుకుంటున్నాం. ఫుడ్ విషయంలో మార్పు మొదలైంది. మమ్మల్ని చూసి మాలా అవ్వాలని తనలో ఒక ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక వరుణ్ విషయంలో అంటారా, తను ఎంత ఆశపడ్డా అది జరిగేది కాదు. తను మారితే మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. దివ్య గురించి మీరేం టెన్షన్ పెట్టుకోకండి బాబాయ్. అందరం కలిసి తనని చూసుకుందాం. ముందు నేను చెప్పినట్టు మీరు చేయండి
మీరే అంటారు దివ్యలో మార్పు చూసి. ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి ఏమీ అందుబాటులో ఉంచకండి. మనీ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవి. అలాగే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మారితే తనకే మంచిది. లేదంటే తనే ఇబ్బంది పడాలి రేపొద్దున. ముందు వాళ్ళకి డబ్బు పిచ్చి పోవాలి. మనుషుల విలువ తెలియాలి. ఆ ప్రయత్నం మొదలుపెట్టండి బాబాయ్. ఆకలి తెలిసేటట్టు చేయండి. అక్కడికి వెళ్ళగానే నువ్వు చెప్పిన ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేస్తాను అని నవ్వుతూ చెబుతారు రవి గారు. మైక్ ఐషుని పిలవడంతో, సరే బాబాయ్, మీరింకేమీ ఆలోచించకుండా పప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని ఐషు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అందరూ చూసి ఎంజాయ్ చేయండి అని మైక్స్ అనౌన్స్ చేస్తాడు. మనం రేపు చదువుదాం, చూద్దాం. ఇక శివ్ వేట ఎలా మొదలు పెట్టిపోతున్నాడో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. కామెంట్స్ అస్సలు చేయడం లేదురా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.